శంకర్ మంచి గారు, తులారాశి వారికి ఈ వారం తలపెట్టిన కార్యాల్లో ఏవైనా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందా అండి? అవునమ్మా, కనపడుతోంది. కారణం ఒక గ్రహమే యోగిస్తుంది. ప్రధానంగా షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం ఒక్కటే కాపాడుతుంది. ఎప్పుడైనా సరే 3 గ్రహాలు కనీసం ఉండాలి. అప్పుడు మన దైనందిన కార్యక్రమాలకి విఘ్నాలు రాకుండా ముందుకు వెళతాయి. 8 గ్రహాలు అనుకూల స్థానాల్లో లేకుండా ప్రతికూల స్థానాల్లో ఉన్నప్పుడు బుద్ధి బలము, పెద్దల అండదండలు అవసరమవుతాయి. ముఖ్యమైన పనులని వాయిదా వేయటం చాలా మంచిది. ఏ పని చేసినా అందులో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రద్ధ ఏకాగ్రతతో పనిచేస్తే తప్పక విజయం లభిస్తుంది. నిర్దుష్టమైన కార్యాచరణ చాలా అవసరం. తద్వారా నష్టాన్ని నివారించవచ్చు. ప్రణాళిక వ్యయం పెరుగుతుంది, అవసరాలు పెరుగుతాయి. ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగా ఆలోచిస్తూ అవసరాలకి అనుగుణంగా మన ప్రయత్నాలు ఉంటే మంచి జరుగుతుంది. బుద్ధి బలంతో వ్యవహరిస్తే తప్పక కార్యసిద్ధి లభిస్తుంది. కొన్ని అంశాల్లో మనం ఎంత అనుకున్నా మన ఆలోచనలు మన పరిధిని దాటి వెళతాయి. అప్పుడు సమస్యలు వస్తాయి. మనం అంతా మంచి జరుగుతుంది కదా అని అనుకుంటాం. ఆ మంచి జరిగేటప్పుడు కొంచెం కించెత్ గర్వంతో ముందుకు పోతాం. అప్పుడు ఈ గ్రహదోషం పట్టుకుంటుంది. కాబట్టి ప్రతి అంశము భగవత్ స్మరణతో వెళ్ళినట్టయితే బాగుంటుంది. ప్రయాణాల్లో విఘ్నాలు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రతి కార్యము 1-2 సార్లు ఆలోచించేస్తే మంచి జరుగుతుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లలిత అష్టోత్తర నామాల్ని చదువుకున్నా విన్నా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శక్తి ఆలయాలు పార్వతి, దుర్గా, లలిత ఇలా శివపరంగా ఉన్నటువంటి అమ్మవార్లని స్మరణ చేసిన, ఆలయానికి వెళ్ళి దర్శనం చేసిన మనలో వివేకంతో పాటు శక్తి, బుద్ధి, మేలు కూడా జరుగుతుంది. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఒక కేతు మినహా సూర్య ప్రభృతి రాహు పర్యంతం 8 గ్రహాలు దోషాన్ని ఇస్తున్నాయి. కాబట్టి నవధాన్యాల్ని సాయిబాబా వారి దునిలో వేసి నమస్కారం చేసి ఆ నవగ్రహాల నామాలను ఒక్కసారి అనుకోండి, మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి? క్రమక్రమంగా వ్యతిరేకత తగ్గి అనుకూలత పెరుగుతుంది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో రాహువు, 9లో శుక్రుడు, అలాగే 9లో గురువు, 3లో చంద్రుడు క్రమంగా అభివృద్ధిని అందుకుంటారు. వ్యతిరేక పరిస్థితుల నుండి బయటపడతారు. అలాగే అనాలోచిత నిర్ణయాలు కొన్ని సమస్యల్ని తీసుకొస్తాయి. తప్పనిసరిగా కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే మంచి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక నష్టం రాకుండా ఆలోచించాలి. గృహలాభము, భూలాభము అప్రయత్నపూర్వకంగా ఫలించే సూచనలు గోచరిస్తున్నాయి. ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. దైవ దర్శనాల వల్ల మేలు కలుగుతుంది. కొందరి ప్రవర్తన కొంత ఇబ్బందిని, మనశ్శాంతిని తగ్గించినప్పటికీ కూడా ప్రయాణాలు సిద్ధిస్తాయి. ప్రయాణ లాభాలు, విజయాలు కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్యనారాయణ మూర్తిని మరించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ శివాలయ సందర్శనం చేసినా, విష్ణాలయ సందర్శనం చేసినా సూర్య నమస్కారం తప్పనిసరి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రవి, కుజ, బుధ, శని, కేతు గ్రహాలు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దాన ధర్మాలు చేపట్టండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఏదైనా అదృష్టం కలిసి వస్తుందా అండి? కొంతవరకు ఆశించిన ఫలితాలు అందే అవకాశం ఉన్నది. అదృష్ట యోగం కూడా సూచితమవుతోంది. 6లో బుధ, 8లో శుక్ర, దశమంలో రాహువు తెలివితేటలతో అందరిని మెప్పిస్తారు. అదృష్టం వరిస్తుంది. ఆశించిన ఫలితం దక్కుతుంది. సందర్భోచిత నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ఆర్థికంగా శుభకాలం. ఆర్థిక వ్యయము పెరిగే అవకాశం కనపడుతోంది. కారణం ఏలినాడు శని దోషం విశేషంగా ఉన్నది కాబట్టి అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తే అధికార లాభం తథ్యం. ఉపయోగకరమైన నిర్ణయాలు మంచి భవిష్యత్తును నిర్మిస్తాయి. పెద్దల సలహాలతో ఒక పెద్ద ఆపద నుండి బయటపడతారు. విఘ్నాలను అధిగమించి కార్యాలను సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గురు, శని శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఏ దేవాలయంలోకైనా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలకి నమస్కారం చేయండి, మంచి జరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రవి, చంద్ర, కుజ, గురు, శని, కేతు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి
పూజలు చేసినా, దానం చేసినా, ప్రార్థన చేసినా సమం ఫలం వస్తుంది. మకర రాశి వారికి ఆర్థిక ఆదాయం అభివృద్ధి చెందే అవకాశం ఉందా అండి? తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి అన్ని విషయాల్లోనూ విజయప్రాప్తి లభిస్తుంది. కారణం గత వారం లాగానే 6 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి. ఎవరికైనా సరే గ్రహ బలం పెరిగిందా, ఆ సమయంలో చేసే ఆలోచన, ఆ సమయంలో చేసే పని సత్ఫలితాన్ని ఇస్తుంది. చేపట్టే పనుల విజయాలు సాధిస్తారు. రవి, చంద్ర, కుజ, గురు, శని, కేతు గ్రహాలు సహకరిస్తున్నాయి. ఆర్థిక పుష్టి పెరుగుతుంది, ఆస్తి పెరుగుతుంది, సంపాదనా మార్గాలు పెరుగుతాయి. విజ్ఞానపరంగా అభివృద్ధి చెందుతారు. ఆర్థిక స్థితి పెరగాలంటే మన ఆలోచన విధానం పని రూపంలో రావాలి. అదే ఆర్థికమా, వ్యాపారమా, ఉద్యోగమా, వృత్తి, ఏదైనా సరే ఒక ఉపాధి కావాలి. ఉపాధి మార్గాలు పెరుగుతాయి, వనరులు చేకూరుతాయి. మన పని మనం చేసుకుపోతున్నా దాన్ని విమర్శించేవారు ఎదురవుతారు. ఓర్పు సహనంతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. విశేష అధికారాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా ఒక వార్త మనో ఆనందాన్ని ఇస్తుంది, మానసిక శక్తిని పెంచుతుంది. వివాదాలు రాకుండా చూసుకోండి. ఎప్పుడు ప్రతి వారము మనం చూస్తే ఎక్కడో చోట ఈ వివాదాలు అనేవి కనపడుతుంటాయి. కారణం ఎందుకంటే ఏదో గ్రహం దోషంలో ఉంటుంది. ఆ గ్రహం ఖాళీగా ఉంటుందా? ఉండదు. ఎక్కడ ఆనందాన్ని ఎక్కువగా పొందుతుంటామో దృష్టి దోషమో దిష్టి దోషమో తగిలి అక్కడ చిన్న మనస్పర్ధ వస్తుంది. కాబట్టి దైవధ్యానం తప్పనిసరిగా చేసుకుంటూ పెద్దల సూచనలతో వెళ్ళటం చాలా మంచిది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? వివాదాలు దూరంగా ఉండాలి అంటే, వివాదాలు రాకుండా ఉండాలి అంటే ఆంజనేయ స్వామి వారిని స్మరించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవతలను దర్శించాలంటారు? రామ సందర్శనం వల్ల అనుమద్భక్తి మరింతగా పెరుగుతుంది. మకర రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? శుక్ర, బుధ, రాహువు ఈ 3 గ్రహాలే వ్యతిరేకిస్తున్నాయి. దానమే చేయవసరంలా, ధ్యానం చేసినా సరిపోతుంది. కారణం 6 గ్రహాలు అనుకూలిస్తున్నాయి కదా, కాబట్టి వాళ్ళకు ఒక నమస్కారం చేస్తే మంచి జరుగుతుంది. కుంభరాశి వారికి అనుకున్న పనులు నెరవేరే అవకాశం ఉందా అండి? అదృష్టం దగ్గరలోనే ఉంది. అనుకున్న పనులు నెరవేరాలి అంటే ఆలోచన బలంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి పని చేస్తే అప్పుడు బాగుంటుంది. బుద్ధి బలాన్ని, ఆలోచనని ఇచ్చే గ్రహం బుధగ్రహం. ఈ బుధగ్రహం 4వ రాశిలో ఉండి అద్భుతమైనటువంటి శుభయోగాన్ని ప్రసాదిస్తోంది. ఈ క్రమంలో అదృష్టం దగ్గరలోనే ఉంది. కష్టపడి పనిచేస్తే విజయం లభిస్తుంది. అవకాశాల దగ్గర వరకు వచ్చి దూరం అయ్యే అవకాశం ఉంది. శ్రద్ధ పెంచాలి. సకాలంలో పనులు పూర్తయ్యే విధంగా పని చేయాలి. మోసం చేసేవారు ఎదురవుతారు. మొహమాటం పక్కన పెడితే ఖర్చులు తగ్గుతాయి, విజయం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో పెద్దల సలహాలు మొహమాటం లేకుండా వారి దగ్గరికి వెళ్ళి అడిగి మరీ తెలుసుకొని పాటించండి. కుటుంబ సభ్యులతో కలిసి పని చేయటం చాలా అవసరము. వాళ్ళ మాటలు వినండి. కుటుంబ కలహాలకి దూరంగా ఉండాలి. కారణం ఒక్క గ్రహమే యోగిస్తుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? నవగ్రహ స్తోత్రం చదువుకోవటం, లక్ష్మీ సంబంధమైన స్తోత్రాలు చేస్తే మేలైన ఫలితాలు వస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీనారాయణ సందర్శనం వల్ల ప్రధానంగా లక్ష్మీదేవి ఐశ్వర్య సిద్ధినిచ్చే దైవత కాబట్టి ఈ ఐశ్వర్య దైవాన్ని స్మరించండి. కుంభరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఈ బుధుడు తప్ప అన్ని గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఈ అష్టగ్రహ దోషం పోవటానికి ఒక్కొక్క గ్రహానికి 8 ప్రదక్షిణాల చొప్పున ఆ నవగ్రహాల దగ్గర ఆ నవగ్రహాల పేర్లు చెబుతూ ప్రదక్షిణం చేయండి, మంచి జరుగుతుంది. శంకర్ మంచి గారు, మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనోబలంతో విజయాలు సాధిస్తారు. వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి అందరిని మెప్పిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. సంఘంలో గౌరవము పెరుగుతుంది. 10 మందికి మేలు చేసే మంచి పనులు చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆర్థికంగా కుదురుకుంటారు. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గాదేవిని మనసులో స్మరించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవతలను దర్శించాలంటారు? ఈశ్వర సందర్శనం వల్ల దుర్గా ధ్యానం సఫలీకృతమవుతుంది. మీనరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రవి, కుజ, బుధ, శని, రాహుకేతువు
ఈ 6 గ్రహాలకి సంబంధించిన ధాన్యాల్ని పండితులకి దాన రూపంలో సమర్పించండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు వాటి ఫలితాలను అద్భుతంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఈనాటి వారఫలం. వారం రోజుల్లో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీరంతా తెలుసుకున్నారు కదా. తదనుగుణంగా కూడా పరిహార మార్గాల్ని అనుసరించి ఆ దైవ కృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.